నమస్తే. మీరు ఈ వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. ఇది చివరి వరకు చూడండి. ఈ వీడియోని అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాంతీయ పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం రెడ్డిపల్లి నుండి ఇది అడ్రస్ ఎక్కడ? అడ్రస్ అనంతపూర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో తాడిపత్రి మెయిన్ రోడ్డు పైన ఈ యొక్క శిక్షణా కేంద్రం ఉంటుంది. ఈ కేంద్రం ఎందు మా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులైతేమి లేదంటే రైతులు, ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, అనంతపూర్ జిల్లాలకు చెందిన పాడి పశువులు కలిగిన లేదంటే పశు సంపద కలిగిన రైతులకు ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుంది. ముఖ్యంగా ప్రస్తుతానికి మా శాఖకు సంబంధించి ఈ యొక్క ఉద్యోగస్తులకు పునశ్చరణ తరగతులు అంటే రిఫ్రెషర్ ట్రైనింగ్ అంటాం, రిఫ్రెష్ ట్రైనింగ్ ఇస్తుంటాం. అంతేకాకుండా ఈ జనవరి నుంచి వాణిజ్య సరళిలో పాడి పశువుల పెంపకం పైన పాడి రైతులకు సలహాలు, సూచనలు, వాళ్ళకి 3 రోజుల శిక్షణ తరగతులు ఉన్నాయండి. దీంట్లో మొదటి 2 రోజులు గదిలోనే శిక్షణ ఇవ్వబడుతుంది. 3వ రోజున ఫీల్డ్ విజిట్ తీసుకెళ్ళి అక్కడ రైతులు వాళ్ళు ఆచరిస్తున్న శాస్త్రీయ పద్ధతులు ఏంటి, వాళ్ళ యొక్క లాభ నష్టాలు, వాళ్ళ యొక్క ఫామ్ ఏ విధంగా వాళ్ళ యొక్క పాడి పశువుల పెంచుతున్న ఈ యొక్క డైరీ ఫామ్ యొక్క పురోగతి గురించి మిగతా రైతులతో ఇంటరాక్ట్ చేయిస్తామండి. ముఖ్యంగా ఈ 3 రోజుల శిక్షణ తరగతుల్లో పాడి పశువుల ఎంపిక అయితే ఏంటి, వాటి ఆరోగ్య పరిరక్షణ, ముఖ్యంగా ఈనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈనిన తర్వాత పాల ఉత్పత్తి బాగా ఉన్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత మేపు ఖర్చు అనేది పాడి రైతుకు ముఖ్యంగా చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆ ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవాలి, ఆ తగ్గించుకున్నప్పుడే పాల ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. కావున ఈ మేపు ఖర్చును తగ్గించడం, తర్వాత ఈ యొక్క పశువు యొక్క సౌకర్యం, కౌ కంఫర్ట్ అంటాం, ఈ సౌకర్యవంతంగా పశువు ఉంటేనే మంచి పాలు దిగుబడి ఇస్తుంది. ఉదాహరణకు ఒక జన్యుపరంగా ఒక పాడి ఆవు 10 లీటర్లు పాలిచ్చే శక్తి ఉన్నా కూడా వాటికి సరైన సౌకర్యం, మేత లేకపోతే వాటి నుంచి 40% మాత్రమే, అంటే 4 లీటర్లు మాత్రమే పాలు తీసుకోగలుగుతాం. కాబట్టి ఇటువంటివన్నీ శిక్షణలో, తర్వాత టీకాలు కార్యక్రమం అయితే అంటే వ్యాధి నివారణ చర్యలు ముఖ్యంగా ఏ విధంగా పాటించాలి, రైతు ముఖ్యంగా కొన్ని జబ్బులు ఉన్నాయి, పొదుగాపు కావచ్చు, గాలికుంటు వ్యాధి కావచ్చు, లేదంటే ముఖ్యంగా సంకరజాతి పశువుల్లో థైలేరియాసిస్ అని, రక్తమూత్ర వ్యాధిని, ఇలాంటి వ్యాధుల వల్ల రైతు ఎక్కువగా ఆర్థికంగా నష్టపోతుంటాడు. అంతేకాదు ఈ పాడి పశువులు జబ్బులు బారిన పడి మరణిస్తుంటాయి. వీటన్నిటికీ ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టాలనేది కూడా ఇక్కడ నాతో పాటు 3 డాక్టర్లు ఉన్నారు. నేను ఇక్కడ ప్రిన్సిపల్ లేదా సహాయ సంచాలకులు ఉంటాం, అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తాను. నా పేరు డాక్టర్ రామచంద్రారెడ్డి. వచ్చిన ఈ యొక్క ట్రైనీస్ కూడా, శిక్షకులకు కూడా ఇక్కడ క్లాస్ రూమ్ వాతావరణం అయితే ఏమి లేదంటే ఇక్కడ ఈవెన్ డార్మేటరీస్ ఉన్నాయి మంచి, అంటే వారికి అంటే ముఖ్యంగా వచ్చిన ఎవరైతే ట్రైనీస్ వస్తారో వాళ్ళకు మంచి సౌకర్యం ఉంటేనే వాళ్ళు ఉండగలుగుతారు. కాబట్టి మంచి డార్మేటరీస్ ఉన్నాయి మా దగ్గర. అంతేకాక మంచి ఏసీ ఫెసిలిటీ ఉన్న డార్మేటరీస్ అయితే గీజర్స్, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించాం. ఈవెన్ బ్యాకప్ కూడా దాదాపు పవర్ పోయినా కూడా దాదాపు 24 అవర్స్ వరకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా బ్యాకప్ కూడా కల్పించాం. కాబట్టి మా యొక్క శిక్షణా కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. శిక్షణకు వచ్చే ట్రైనీస్ ఎటువంటి అనుమానాలు లేకుండా రావచ్చు. ఈవెన్ ఆడవాళ్ళకు సపరేట్గా కూడా ఉంది మా దగ్గర ఉన్న డార్మేటరీస్, ఆడవాళ్ళకి సపరేట్, మగవాళ్ళకి సపరేట్గా ఉంది. అలాగే ఫీడ్ మేనేజ్మెంట్ కూడా ఎలా చేసుకుంటే ఏ విధంగా మిల్క్ ఈల్డింగ్ వస్తుంది అనే విషయాల గురించి కూడా మీరు అదే అందరికీ ట్రైనింగ్, పాల ఉత్పత్తి ఖర్చు ఏ విధంగా తగ్గించుకోవాలి, లోకల్గా అంటే మనకు లోకల్గా దొరికే ఈ యొక్క
ఫీడ్ పదార్థాలతో ఫీడ్ మేనేజ్మెంట్ కావచ్చు, లేబర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా మిషనరీస్ ఎలా వాడాలి అనేసి కావచ్చు, ఇలాంటి వాటి మీదంతా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. అదైతే ఇది సార్. దీనికి ఏమన్నా మీరు సర్టిఫికేషన్ లాంటివి ఏమన్నా ఈ యొక్క 3 రోజుల శిక్షణ తర్వాత ఈ యొక్క ట్రైనింగ్కి వచ్చిన ట్రైనీస్కు ఒక బుక్లెట్ ఇస్తున్నాం, దాంతోపాటు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాం. ఈవెన్ అంతేకాకుండా ఈ యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా కావాలన్న వాళ్ళకు డిపిఆర్ కూడా ఇస్తున్నారు సారు. మీ సారులు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ సూపర్ అండి, బాగా చేశారు. సారోలు చెప్పడం ఏమంటే, ఇప్పుడు మినిమం ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నామంటే అందులో మినిమం నాలెడ్జ్తో దిక్కపోతే కష్టం. ఆ నాలెడ్జ్ అనేది సారోళ్ళ దగ్గర నుంచి చాలా అయితే గెయిన్ చేయొచ్చు. దీంతో పాటు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వారికి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక సర్టిఫికేట్స్ ముఖ్యంగా ఈ పిఎంఈజీపీ లాంటి ఎంఎస్ఎంఈ లోన్స్లో వాళ్ళు అడుగుతారు. సర్టిఫికేట్ అయితే లేదంటే మీకు ఏమైనా ఎక్కడైనా ట్రైనింగ్ అయినారా అని అడుగుతుంటారు. కాబట్టి ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. నా యొక్క ఫోన్ నంబర్ 789 391508 391508 సార్దండి నెంబరు. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ రామచంద్రారెడ్డి గారు. మీరు సార్ని అయితే సంప్రదించినట్టయితే సార్ వివరాలు అనేది చెప్తారు. సార్ ఇంకా ట్రైనింగ్స్ ఏ డేట్లలో ఉన్నాయి సార్? ఫిబ్రవరి 27, 28, మార్చ్ 1 ఒక బ్యాచ్ ఉందండి. మార్చ్ 1 3, 4, 5 ఒక బ్యాచ్ ఉంది. 3, 4, 5 10, 11, 12 ఒక బ్యాచ్ ఉంది. 10, 11 తర్వాత మోస్ట్లీ ఏప్రిల్ నుంచి మళ్ళీ ఉండొచ్చు. బట్ అయితే అది ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ లో కన్ఫర్మేషన్ అంటే ట్రైనింగ్ షెడ్యూల్ అప్రూవల్ అయిన తర్వాత చెప్తాను. ఇంటిలో ఆవులను మనం రెడీ చేసుకోవాల్సింది, బయట నుంచి తెచ్చిన ఆవులు మనకు అంత సెట్ కావు అని చెప్తాను. దూడల్ని పెంచుకుంటే, ఎందుకంటే ఎనుముల్లాగా 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆవు దూడలు ఖచ్చితంగా ఇది 10 నెలల దూడ మన బ్రీడ్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా 607 అని వస్తుంది ఆడదూడలు పుట్టే. దాన్ని ఇప్పుడు మనం కొంచెం మంచి వాటిపైన ప్రయోగం చేసి 10 నెలలు ఇంకొక 6 నెలలు పోతే ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అవుతా ఉంది వీటికి. కానీ మేము చేపియము. 16 నుంచి 18 నెలల పైన ఆ టైంలో సూది వేపిస్తే నిలబడిపోతుంది. సో అది 2.5 సంవత్సరానికి మనకు పాలు ఇచ్చేస్తుంది. సో దీనిపైన ఆశ పెట్టుకోవచ్చు, ఇన్ని పాలు ఇస్తుంది ఇది టార్గెట్ అని. బయట కొన్ని దానిపైన టార్గెట్ పెడితే అది ఇవ్వలేవు. అన్న 8 years కంప్లీట్ అయింది. దీంట్లో ఈ షెడ్ లో మా ఇంట్లో పుట్టిన దూడలే ఒక 15 నుంచి 16 ఆవులు ఉన్నాయి. నావే సొంతం మా ఇంట్లో పుట్టించేది. మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పు. ఇప్పుడు ప్రస్తుతానికి 50 చిల్లర ఉంటాయి. 50 చిల్లర. ఇక్కడ ఒక 40 దగ్గర ఉంటాయి. అక్కడ ఇక్కడ ఇంకా ఇంటి దగ్గర అక్కడ అన్ని ఉన్నాయి. 40లో దాదాపు 15 ఇంటిలో దూడలే.